తుమ్కుంట మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం పౌర సేవ కేంద్రాన్ని మున్సిపల్ ప్రత్యేక అధికారిని సంధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని సంధ్య మాట్లాడుతూ తుమ్కుంట మున్సిపల్కి సంబంధించిన ప్రతి ఒక్క సేవకు పౌర సేవ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. మనిషి పుట్టిన దగ్గర నుండి కడ వరకు ఈ పౌర సేవా కేంద్రంను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌర సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పౌర సేవా కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ సేవలైనా అంటే మున్సిపాలిటీ అనేది ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు రకరకాల సేవలు, అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే పర్మిషన్ కావచ్చు, లేకపోతే మేము బేసికలీ గ్రీవియన్సెస్, రకరకాల సమస్యలు అన్నిటికీ ఒక టైం అనేది ఇంత టైంలో రిజాల్వ్ చేయాలి. సో దాన్ని బేసిక్ గా మనం సిటిజన్ చార్టర్ అని అంటాము. ఆ సిటిజన్ చార్టర్ ని ఎప్పుడైతే మనం 2/4 ఇంప్లిమెంట్ చేస్తామో ఆ మున్సిపాలిటీలో సర్వీసెస్ ది బెస్ట్ ఉన్నది. అండ్ ఆ సిటిజన్ చార్టర్ ని సర్వీసెస్ మనం 2/4 ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక స్పెసిఫిక్ స్పేస్ ఇన్ ద ఆఫీస్ వేర్ పబ్లిక్ కెన్ కమ్ and talk to the concern and express their grievances or submit their applications and get their work done. అదే మన పౌర సేవా కేంద్రం అంటే ఆ పేర్లో ఉన్నట్టే పౌరుల కోసం ప్రత్యేకంగా, అంటే ఫర్ సపోజ్ వాళ్ళకి ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఇష్యూ ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి పౌర సేవా కేంద్రం లేకపోతే వాళ్ళు ఆ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్ కి ఆ రెవెన్యూ సెక్షన్ కి వెళ్ళడం, లేకపోతే కమిషన్ గురించి వెయిట్ చేయడము, ఇట్లా వాళ్ళు చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. కానీ ఒక మున్సిపాలిటీలో ఈ పౌర సేవా కేంద్రం ఉండడం వల్ల ఈ ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ సిటిజన్ చార్టర్ అనేది ఆర్ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మెరుగుపరచడానికి ఒక మంచి ఇదొక బేసిక్ స్టెప్ లాంటిది అనమాట. సో అట్లాంటి ఒక మంచి ఫస్ట్ స్టెప్, ఒక బేసిక్ స్టెప్ మన తుమ్కుంట మున్సిపాలిటీలో చక్కగా మనం తీసుకున్నాము. అదే ఈ రోజు చక్కగా ఒక శుక్రవారం రోజు, ఒక మంచి రోజున, దశమి రోజున ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఈ శుక్రవారము, దశమి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అది మన యొక్క భారతదేశంలో మనం అన్ని ఏ విషయం అయినా కూడా నిర్విఘ్నంగా జరగాలి, దిగ్విజయంగా జరగాలి అని మనం అందరము, అంటే ఏ మతంగా కూడా మనం నమ్ముతాను తప్ప మీ మున్సిపాలిటీ పర్టికులర్ గా ఉన్నది ప్రజల కోసం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నంత పౌరులతో ఉన్నంత ఇంటరాక్షన్ మిగతా డిపార్ట్మెంట్స్ లో ఉంటుందని నేను అనుకోను. సో అటువంటి డిపార్ట్మెంట్ తో ఇటువంటి ఒక పౌర సేవా కేంద్రాన్ని ప్రారంభించాలని మా కమిషనర్ గారు పట్టుపట్టి, అంటే యాక్చువల్లీ నాకేమి, నేను స్పెషల్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా అన్ని చేద్దాం మేడం ఇది అని ఏం కాకుండా షీ గేవ్ మీ సర్ప్రైజ్. మేడం మీరు డైరెక్ట్ గా, అంటే షీ టోల్డ్ మీ మీరు ఇనాగ్రేషన్ కి రావాలి అని చెప్పి. సో బట్ అది కూడా ఎన్నిసార్లు మీరు రావాలి అని. సో కమిషనర్ గారు ఈ సందర్భంగా మీకు, మీ టీమ్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో భాగం అయ్యేటట్టు, అంటే నేను స్పెషల్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, బట్ వర్క్ అంతా మీరు చేసి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, మీ యొక్క మంచి పనిలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ పంటలో ప్రజలకు అంతా మంచి జరగాలని, ఇక నుంచి మన సేవలు ఒక ఊపందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని కూడా పౌర సేవా కేంద్రం సిటిజన్ సర్వీస్ సెంటర్ ని ఇనాగరేట్ చేయడానికి, ప్రారంభించడానికి వచ్చినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ అండ్ సిడిఎంఎల్ జాయింట్ డైరెక్టర్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్ మన సంధ్య మేడం గారికి చాలా 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 థ్యాంక్స్ మ్యామ్. రియలీ వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు బీ యువర్ ప్రెజెన్స్ అండ్ టు, అసలు ఇంకా మాటలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి మ్యామ్. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ యువర్ ప్రెజెన్స్. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా తుమ్కుంట మున్సిపాలిటీలో పౌర సేవా కేంద్రం ఎస్టాబ్లిష్ చేయటం అనేది మాత్రము నిజంగా మీ విశేషంతోనే స్టార్ట్ అయింది మ్యామ్. ఇది మీకు తెలియకుండానే మాకు ఇచ్చినటువంటి మెసేజ్ అది. టు ఇనిషియల్ సంథింగ్ స్పెషల్, పబ్లిక్ కి దగ్గర అయ్యే విధంగా మనం ఏం చేయగలము, ఎలా చేస్తే బాగుంటుంది అనే డెసిషన్ మీరు తీసుకోవాలండి, ఒక ఇనిషియేషన్ ఏమైనా చేయాలి అని అన్నారు. దానిలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ ని టేకప్ చేశాం. ఎందుకంటే పబ్లిక్ కి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో
మళ్ళా వన్స్ అగైన్ ఐ రిపీట్, మేడం అన్నట్టుగా మనిషి పుట్టిన దగ్గర నుంచి కడ వరకు కూడా ఉండేటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్, బర్త్ సర్టిఫికేట్ తో స్టార్ట్ అయింది మొదలు, వాళ్ళ యొక్క ఇల్లు గాని, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి గాని, దానికి ఒక నెంబర్ కోసం గాని, దాని యొక్క కంటిన్యూటీ ఆఫ్ దేర్ లైఫ్ ఎలా వెళ్లాలనే ప్రతి దాంట్లో కూడా మున్సిపాలిటీ వాళ్ళ లైఫ్ లో చాలా భాగస్వామ్యంగా తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళా చాలా మంది దగ్గరికి వెళ్లి ఎవరెవరో మీకు ఇంత చేసి పెడతాం అంత చేసి పెడతాం అనే మాటలు కాకుండా డైరెక్ట్ ఒక సెంటర్ పాయింట్ అనే దాన్ని తీసుకొని, ఇక్కడ అన్ని ఆన్లైన్ సర్వీసెస్ జరుగుతాయి కాబట్టి మీకు కూడా పబ్లిక్ కూడా ఇంటర్ఫేస్ మన గవర్నమెంట్ సిడిఎంఏ మేడం గారి ఆధ్వర్యంలో అన్ని కూడా ఇంటర్ఫేస్ అంతా కూడా కంప్లీట్ గా దాన్ని గ్రీవెన్సెస్ అన్ని కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ, ఆ గ్రీవెన్సెస్ అన్ని ఇక్కడే కాకుండా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఎందుకు డిలే అవుతోంది, ఎలా డిలే అవుతోంది, దాన్ని ఎలా వాళ్ళకి అప్రోచ్ అవ్వాలనే విధంగా మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ యొక్క సిటిజన్స్ సెంటర్ ని మనకి ఎస్టాబ్లిష్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇక్కడికి మీరు వస్తే కనుక ఇక్కడ మీకు ఇన్వర్డ్ రెవెన్యూకి సంబంధించిన రెగ్యులర్ ఆఫీస్ ట్యాక్స్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ఇక్కడ చేస్తారు. అండ్ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ అన్ని ఇంటర్ఫేస్ అంతా కూడా మన ఆఫీస్ అంతా కూడా ఇక్కడి నుంచే నడుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఈ యొక్క సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ, మ్యామ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చినటువంటి మన టీం మొత్తానికి అండ్ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్లి ఈ ఇంటర్ఫేస్ ని పబ్లిక్ అందరూ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా వాళ్ళకి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.